యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో దేవతలు అక్కడ పూజలు అందుకుంటారు అనేది మన మనుస్మృతి. స్త్రీ అంటే ప్రకృతి స్వరూపం. స్త్రీ శక్తికి ప్రతిరూపం. స్త్రీ ప్రేమకు ప్రతిరూపం. అలాంటి స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకు స్త్రీమూర్తులందరికీ ఒక 2 ఆదర్శ స్త్రీమూర్తుల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో మానసిక ఒత్తిడులు ఎక్కువవుతున్నాయి. ఇదివరకు కేవలం ఒంటింటికే పరిమితమైన స్త్రీమూర్తి ఇప్పుడు సమాజంలోకి వచ్చి మగవాడికి ధీటుగా అన్ని రంగాల్లోని ప్రగతిని సాధిస్తూ ఉద్యోగాలను చేస్తూ అటు ఇంటిని ఇటు కార్యాలయాల్ని అన్నిటినీ సమర్థవంతంగా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఎంతో మెంటల్ స్ట్రెస్కి గురవుతారు. అప్పుడప్పుడు ఆ స్ట్రెస్ భరించలేక చాలా అఘాయిత్యాలు కూడా చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంగా 2 ఆదర్శ మహిళామూర్తులను మీకు గుర్తు చేస్తాను. వారి యొక్క ఓర్పు సహనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు వారిని గుర్తు చేసుకుని ఆ కష్టం నుండి బయటపడండి. తనను అపహరించి ఎక్కడికి తీసుకొచ్చారో తెలియదు. తాను ఎక్కడుందో తనకే తెలియదు. తన భర్త వస్తాడో లేడో తెలియదు. అసలు బతికున్నాడో లేదో కూడా తెలియదు. కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఓర్పు పట్టింది. ఎలాంటి అగాత్యానికి పాల్పడకుండా ఓర్పుగా వేచి చూసింది. ఆ ఓర్పు సహనమే మళ్ళా తన భర్తకు దగ్గర చేసింది. రావణాసురుని సంహరించి సీతాదేవిని మరలా వరించేటట్టు సీతాదేవికి సహాయపడింది. నిండు సభలో అవమానం జరిగింది. ఎవ్వరికి జరిగినటువంటి అవమానం, వస్త్రాపహరణం జరిగింది. వీరులైన 5 భర్తలు తన ముందు ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి. అంత అవమానాన్ని భరించింది. ఎలాంటి తప్పుడు నిర్ణయాన్ని తీసుకోలేదు. తన కోపాన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేసింది. అరణ్యవాసం, అజ్ఞాతవాసాన్ని అనుభవించింది. సరైన సమయం వచ్చినప్పుడు తనను అవమానించిన వారిని తన భర్తల ప్రతాపం చేత నిర్వీర్యం చేసింది. ఈ 2 క్యారెక్టర్లు మీకు తెలుసు. ఒకరు సీతామాత అయితే రెండవది ద్రౌపదీమాత. వీరిద్దరి నుంచి మహిళామూర్తులు నేర్చుకోవాల్సిన 2 గుణాలు ఆత్మవిశ్వాసం, ఓర్పు, సహనం.